చెప్పబోయే కథ జాగ్రత్తగా వినండి. సింధుబాద్ అనే గొప్ప వ్యక్తి ఎంతో మహావీరుడు పెద్ద భూతాన్ని బంధించాడు. ఏంటి ముసలాయన మా చెవులో పూలు పెడుతున్నావా? ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉండనే ఉండరు. నాలాంటి పెద్దవాళ్ళు చెప్పే కథలన్నీ దాదాపు నిజమే తమ్ముడు. చాలా సంవత్సరాల క్రితం సింధుబాద్ ఒకసారి భూతానికి దొరికిపోయాడు. ఇంకా కొంచెం దూరమే అక్కడ నగరం ఉంది. త్వరగా వాటిని కిందకి దింపు. ఓ క్వాక్ ఇది చింపేసిందే. క్వాకేం అలాంటి పనులు చేయదు సింధుబాద్. ఏం చేయమంటావు? మనం కష్టంలో ఉన్నప్పుడు అది హెల్ప్ చేస్తుంది కదా, సర్దుకుపోవాలి. ఏం పర్వాలేదులే, వీటిని త్వరగా మనం సరి చేసేద్దాం. సరి చేయడం మాత్రమే కాదు, నగరంలోకి వెళ్ళి రుచికరమైన ఆహారాన్ని తినాలి. సరిగ్గా చూడలేదు, క్షమించండి. ఏం పర్వాలేదు, అంతా నా తప్పే. సింధుబాద్, జొరాయా, ఓ మీ ముగ్గురు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇది కొనడానికి వచ్చాం. మా ముగ్గురికి బాగా ఆకలి అవుతుంది. సరే, నువ్విక్కడేం చేస్తున్నావు? నేను ఒక దీవిని వెతుకుతూ వెళ్తున్నాను. అక్కడ అదృష్టాన్నిచ్చే తెల్లని పువ్వులున్నాయట. నువ్వు అంత దూరం వెళ్తుంది ఒక పువ్వు కోసమా? అది సాధారణమైన పువ్వు కాదు, అది అదృష్టాన్నిచ్చే ఐరస్ పువ్వు. నువ్వు ఇప్పుడు హైరస్ అని చెప్పావా? అవును, ఆ పువ్వు ప్రపంచంలోనే ఆ దీవిలోనే పూస్తుంది. కానీ జొరాయా, పెద్దవాళ్ళంతా ఆ దీవుకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదని చెప్పారే. ఎవరా పెద్దవాళ్ళు? నాలాంటి కొంతమంది సాహసవంతులు ఆ దీవుకి వెళ్ళి తిరిగి రాలేదని చెప్తున్నాను. నన్ను అడిగితే నువ్వు ఆ దీవికి వెళ్లకుండా ఉండటమే మంచిది జొరాయా. దిగులు పడుకు హకీం, నేను ఆ దీవికెళ్ళి ఉత్త పువ్వులు మాత్రమే తీసుకురావడం లేదు. ఇక్కడి నుంచి పువ్వుల్ని వెతుక్కుంటూ వెళ్లిన ఆ నావనాయకులు ఏవయ్యారో తెలుసుకుని వస్తాను. నీ దగ్గరున్న చిన్న పడవ కదా, అందులో ఎలా వెళ్ళి రాగలవు? పడవ చిన్నదే, కానీ గాలికి అది వేగంగా వెళ్తుంది. ఇక్కడి నుంచి వెళ్లిన ఆ నావనాయకులు ఈ దారి నుండే పయనించారు, అందుకే వాళ్ళు తిరిగి రాలేదు. అందుకే నేను ఈ దారి గుండా పయనిస్తాను. నాకెందుకో నువ్వు ఇలా వెళ్ళడం మంచిది కాదనిపిస్తోంది. నా గురించి నీకు బాగా తెలుసు సింధుబాద్. తను ఎప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంది. తనంటే నాకు ఎంతో ఇష్టం, క్వాక్ కూడా ఇష్టం. నువ్వు చెప్పేది నిజమే హకీం, జొరాయా చాలా ధైర్యవంతురాలు. ఇదేమో పెద్ద సముద్రం, తన పడవ చిన్నది కదా. నువ్వేం దిగులు పడక హకీం, మనం తన వెనకతలే వెళ్దాం. మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు కదా. మనం జొరాయాని వెంటాడలేమనుకుంటాను. నువ్వు చెప్పేది నిజమే అనుకుంటాను. ఈ రోజు గాలి కూడా వేగంగా వీస్తోంది. తనని కనిపెట్టడానికి మనం దారి మళ్ళిద్దాం. నీకు ఆ శబ్దం వినిపిస్తోందా? లేదు, కానీ క్వాక్ విన్నట్టుంది. వస్తుందని నేను ఎదురు చూడలేదు. ఎలాగైతే మనం దాని దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు తినగా వెళ్ళడమే మంచిది అనుకుంటాను. అక్కడే సమస్య. దాన్ని చూస్తుంటే నాకు పొగ మంచులా అనిపిస్తోంది. ఏంటిది ఇక్కడ ఇంత వేడిగా ఉంది? ఇక్కడ చెడ్డ వాసన వస్తోంది. అవును, ఈ సముద్రం పట్టుకున ఏదో జరుగుతుందనుకుంటాను. జొరాయా ఏ దారిలో వెళ్ళిందో కానీ మనం కనిపెట్టలేకపోతున్నాం. జొరాయా తను చేరుకోవాల్సిన ప్రదేశానికి ప్రయాణం చేస్తోంది. ఏం ప్రమాదం ముంచుకొస్తుందో తనకి తెలియదు. తన ప్రయాణాన్ని ఎంతో సంతోషంగా కొనసాగిస్తోంది. కానీ సింధుబాద్ తన వెనకాలే వస్తున్న విషయం ఆవిడికి తెలియదు. అమ్మయ్యా, మొత్తానికి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. ఇంకా మనం తప్పించుకున్నామని అనిపించడం లేదు. ఇలా చూసావా, క్వాక్ చాలా కోపంగా ఉంది. దాని జుట్టు నిక్కపరుచుకుంది. మనకేదో ప్రమాదం అని చెప్పదలుచుకుంటుంది అనుకుంటాను. అయ్యో, ఏమైంది? క్వాక్, నువ్వు నన్ను రక్షించావు. హకీం లేవకుండా అలాగే పడుకో.
తప్పించుకున్నాం. ఎలాగైతే నింబస్ని కాపాడుకున్నాం. నేను వెతుక్కుంటూ వచ్చిన దీవి ఇదే అయ్యుంటుంది. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. నేను వెతుక్కుంటూ వచ్చిన పువ్వులు అదిగో అక్కడున్నాయి. ఎలాగైనా వాటిని కొయ్యాలి. అది ఓడరేవులా ఉంది. ఎందుకు రేవు చుట్టూ కంచె వేశారు? ఈ పడవలో వచ్చిన వాళ్ళందరూ ఏమయ్యారో నేను కనిపెట్టాలి. సొరాయా భూతాన్ని చూసి భయపడింది. ఆ భూతానికి మేక కాళ్ళు, పెద్ద పెద్ద చెవులు, కొమ్ములు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత భూతం తన చేతిలో ఉన్న బోరను తీసి ఉదటం మొదలు పెట్టింది. ఆ ప్రదేశానికి ఎవరు కొత్తగా వచ్చినా ఆ విషయం తెలియజేస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళని వాళ్ళు వదిలిపెట్టారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ప్రదేశం నుంచి ఎలా తప్పించుకుందో కొంచెం వివరంగా చెప్పు ముసలాయన. తప్పించుకోవడం కుదరలేదు. అయితే ఆ అమ్మాయిని సింధుబాద్రే కాపాడుంటాడు. లేదు, సింధుబాతు దారి తప్పి వేరే మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎన్ని సమస్యలు దాటి మనం ఈ ప్రదేశానికి వచ్చాం. జొరాయా తెలివిగా వేరే దారిలో వెళ్ళట్టుంది. మనం ముందుగా మన పడవని సరి చెయ్యాలి. కానీ అంతకు ముందు మనం జొరాయా ఎక్కడుందో కనిపెట్టాలి. ఏమైంది? ఇప్పుడు ఇది తొయ్యడం తప్ప వేరే మార్గమే లేదు. ఇప్పుడు దీన్ని తొయ్యాలి. నా ఒక్కడి వల్ల తొయ్యలేకపోతున్నాను హకీం. గాలి వచ్చేంత వరకు ఎదురు చూడాలా? గాలి ఎప్పుడు వస్తోంది? ఇంకొంచెం సమయం పడుతుంది అనుకుంటాను. ఆగు క్వాక్, చెప్తే విను. హకీం ఆగు, మనం ఎలాగైనా పడవను కాపాడాలి. క్వాక్, నువ్వు ఎక్కడున్నావు? ఈ ప్రదేశంలో ఏం చూసినా భయంగానే ఉంది. కానీ నేను నా నీడని చూసి భయపడ్ను. అవును, ఇక్కడ ఎక్కడ చూసినా దెయ్యాలు భూతాలు ఉండేటట్టు ఉన్నాయే. అంతేలే, పాడుపడిన బంగ్లాలో సాలి పురుగులు ఉండకుండా ఇంకేముంటాయి? నీకెంత ధైర్యం? వదిలిపెట్టకుండా నా వెంట పడుతున్నావేంటి? ఇది హకీం గొంతుకులా ఉంది. హకీం ఎక్కడున్నావు? నేను ఇక్కడే ఉన్నాను సింధుబాద్. నాతో పాటు ఈ పెద్దాయన ఉన్నారు. ఆయన చూసి భయపడకు, ఆయనకి కళ్ళు లేవు. మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను ఇక్కడ కాపలాదారుణ్ణి. కానీ మీకు నిజంగానే? నిజమే, నాకు కంటి చూపు లేదు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ తిరిగి వెళ్ళమని హెచ్చరిస్తూ ఉంటాను. అదే నా పని. కానీ మీకు కళ్ళు కనపడవు కదా, ఎలా దారి చెప్తారు? కొన్ని సంవత్సరాల క్రితం ఎంతో మహిమగల ఒక మంత్రపురాయి ఈ చోట్లో ఉండేది. ఆ మంత్రపురాయి నాకు కంటి చూపు లేకపోయినా నాకు మనోనేత్రంగా పనిచేసేది. ఒక రోజున నేను నిద్రపోతున్నప్పుడు పేరు తెలియని ఒక మృగం ఆ రాయిని ఎత్తుకుపోయింది. ఎవరది? ఏం చేస్తున్నారు? ఎవరా పనిచేసింది? నాకు తెలీదు. కానీ శబ్దాన్ని బట్టి చూస్తే ఆ మృగం ఖచ్చితంగా ఆ కొండల్లోనే ఉండి ఉంటుంది. కానీ నాకు తెలిసి అది చాలా పెద్దది. అక్యూరస్, పెద్దవాళ్ళు చెప్పింది నిజమే. ముందు మనం జొరాయాని కనిపెట్టాలి. వద్దు నాయనా, నువ్వు వెళ్ళొద్దు. అది దుష్ట మృగం. ఇప్పుడు దాని దగ్గర మంత్రప్రాయి కూడా ఉంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా స్నేహితురాల్ని కాపాడాలి. కానీ పెద్ద పెద్ద దయ్యాలే మా క్వాక్ని చూస్తే భయపడతాయి. తెలుసా మీకు? క్వాక్, మీరిద్దరూ చాలా గట్టి నిర్ణయంతోనే ఉన్నారు. మీరిద్దరూ ఉత్తరం వైపుకు వెళితే ఏ సమస్యలు లేకుండా దీవిని చేరుకుంటారు. మీరు ఏ కష్టాలు లేకుండా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థిస్తాను. అయినా అతను ఎలా చూడగలరు? అతనికి కళ్ళు లేవు కదా. తను మంత్ర కళ్ళతో. ఈ మధ్యలో సొరాయా ఆ ప్రదేశాన్ని వదిలి దీవి లోపలికి వెళ్ళడం ప్రారంభించింది. అమ్మాయి నడుస్తూ వస్తున్నప్పుడు ఎదురుగా ఒక గుహ కనిపించింది. ఆ గుహలోకి ఎంతో ఆనందంగా వెళ్ళటం మొదలుపెట్టింది.
మాటలు వినిపిస్తున్నాయా? అసలు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఈ ప్రదేశం ఇలా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఈ ప్రదేశానికి ఆహ్వానిస్తున్నాను. రేవుకొచ్చిన నావలోని నావనాయకులు మీరేనా? మేము దారి తప్పి ఇక్కడికి వచ్చాం. మా పడవ ఇక్కడ మట్టిలో కూరుకుపోయింది. నువ్వు ఈ గుహ లోపలికి ఎలా వచ్చావు? నేను ఒక అతన్ని చూసి భయపడి పారిపోయి ఇలా వచ్చాను. అతని తల్లో 2 కొమ్ములున్నాయి. ఓ, నువ్వు అతని దగ్గర ఇరుక్కున్నావా? అయితే నువ్వు తప్పించుకోవడం కష్టం. అతను నిన్ను కనిపెట్టేస్తాడు. ఒక అతన్ని చూసి పారిపోయి వస్తే ఇక్కడ ఇంతమంది ఉన్నారా? మీరెవరైనా నాకు సహాయం చేయండి. నేను చెప్పేది దయచేసి కొంచెం వినమ్మా. అతన్ని ఎదిరించి పోరాడకుండా చెప్పేది విను. ఈరోజు చాలా వంట పని ఉంది. నువ్వు కూడా మాకు వంటలో సాయం చేయాలని వాళ్ళు చెప్పారు. నువ్వెవరిని చూసి భయపడుతున్నావో నాకు తెలియడం లేదు. ఇంకా సేపట్లో నువ్వే తెలుసుకుంటావు. నేను ఇలాంటి పనులు చేయలేను. నేను సాహసవంతమైన పనులు మాత్రమే చేయగలను. వద్దు వద్దు, ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. నీకింకా అర్థం కాలేదా? మనం త్వరగా వంట చేసి అతనికి పెట్టకపోతే మనతో పాటు అతనికి కూడా శిక్ష ఉంటుంది. అది నువ్వు అర్థం చేసుకో. ఎవరికి వంట చేయాలి? ఎవరు ఇంత తిండి తింటారు? బయట వాళ్ళు లోపలికి వస్తున్నారు. మనం ఇప్పుడు కొండ ఎక్కాలి హకీం. సరే, పైకెలా ఎక్కుతాం? నా వెనకత్తలేరా. నువ్వు సాధించావు. నన్ను జాగ్రత్తగా చూడు. నేనేం చేస్తున్నానో నువ్వు అదే చెయ్యాలి. సరే, అలాగే చేస్తాను. సరే, బ్యాక్ నేను చేయాలి. నా గురించి దిగులు పడకండి అని చెప్తోంది. గట్టిగా పట్టుకో హకీం. అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నావే, పడితే పుచ్చకాయలా పగిలిపోతుంది తల. ఇంకొంచెం దూరం ఉంది. నువ్వు జాగ్రత్తగా ఎక్కు. చెయ్యి. పద వెళ్దాం. నువ్వు ఇక్కడే ఉండు, నేను ముందు వెళ్తాను. హఠాత్తుగా కొండ పడిపోవటం మొదలుపెట్టింది. కాలు జారిన సింధుబాద్ అక్కడి నుంచి పాతాళంలోకి పడడం ప్రారంభించాడు. అలా పడిపోతున్న సింధుబాద్ ఆ కొండ తాటి పట్టుకొని పైకెక్కడం ప్రారంభించాడు. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. ఎలాగో బతికి బయటపడ్డావు. బయట వాళ్ళు ఒరే ఒంటికొండడా, నా ఎముకలు ఎరిగిపోతున్నాయిరా, వదిలేరా. సింధుబాదు అతని స్నేహితుడు ఆ ఒంటికన్ను రాక్షసుడి దగ్గర బందీగా మారిపోయారు. చాలా రోజుల నుంచి నౌకలో అక్కడికి వస్తున్న నావికుల్ని అతను బానిసలుగా మార్చుకుంటూ ఉన్నాడు. అలా బానిసైన వారి చేత అతను పనులు చేయించుకుంటూ ఉన్నాడు. వాళ్లే అతనికి వంట చేసి పెట్టాలి. త్వరగా వంట చేసి నా చోటుకు తీసుకురండి. వీళ్ళు చెప్పిన పని చేద్దాం. ఆ తర్వాత జొరాయి ఎక్కడుందో కనిపెడదాం. హకీం, ఇన్ని పళ్ళు ఒంటికన్నోడు ఎలా తింటాడు? ఇవి సరిపోతాయో సరిపోవో ఎవరికి తెలుసు. మీరిద్దరూ వెళ్ళి ఇంకా పళ్ళు తీసుకురండి. నువ్వు ఇంకా గుడ్లు వండాలి. చేస్తాను. చేసే వరకు కాస్త ఓర్పుగా ఉండు. జుర్రాయ్యా! సింధుబాద్, హకీం, మీరెలా ఇక్కడికి వచ్చారు?
జొరాయా, హకీం, సింధుబాద్ వచ్చేసారా? మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది. నిన్ను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇప్పుడే మనం తప్పించుకోగలం. కడుపు నిండా తిని ఎలా పడుకున్నాడో చూడు. పెద్దగా మాట్లాడుకో. ఇక్కడ ఏం జరిగినా వాడికి తెలిసిపోతుంది. వాడి దగ్గర ఉన్నది ఎవరూ కాచేయలేదు. దేన్ని కాజేయలేదు? నాకే అర్థం కావడలేదు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే నాకు తెలియకుండా పథకం వేస్తున్నారా? బాగా ఇరుక్కున్నాం. మన ఐడియా వర్కౌట్ అవుతుంది. క్వాక్, అటువైపు వెళ్ళు. నా తిండి తింటావా? పారిపో క్వాక్, పారిపో. ఇప్పుడు మనం పారిపోదాం, రండి. సుధాయ, దాన్ని త్వరగా కిందకు పంపు. ఆ మృగాన్ని ఎవరో కొట్టేశారు. అది లేచిందంటే మనల్ని వదిలిపెట్టదు. అందరూ తొందరగా తప్పించి వెళ్ళిపోదాం, రండి. సింధుబాద్, నాకు దొరికింది. సింధుబాద్, దీన్ని పట్టుకో. నాతో ఆడుకోకండి. మర్యాదగా దాన్ని నాకు తిరిగి ఇచ్చేయండి. భయపడకు, నిన్ను నేను పట్టుకుంటాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, రా. రండి, త్వరగా రండి. ఇదిగో, ఇది నీకు. దీంతో మనమేం చేయగలం? ఏం చేయాలని హకీం చెప్తాడు. ఇంతకు ముందు మనం కొండ ఎక్కడం దిగడం నీకు గుర్తుందిగా? బాగా గుర్తుంది. అలాగే చేద్దాం. సరే సొరయ్య, ఇప్పుడు నువ్వు భయపడకుండా దిగు. భయమా? నాకా? ఇప్పుడు చూడు. దీన్ని దిగడం చూస్తే నాకే నేర్పించలా ఉంది. సరే, ఇప్పుడు నేను దిగాలి. నువ్వు త్వరగా పడవ దగ్గరకు వచ్చేయి. ఒడ్డు మీద ఉన్న ఆ నావని సింధుబాద్ అతని స్నేహితుడు సముద్రంలోకి నెట్టారు. ఆ రంగురాయిని పెద్ద ఆయనకు అప్పచెప్పడానికి వాళ్ళు బయలుదేరారు. నిజంగానే నువ్వు చాలా కష్టపడ్డావు. ఆ భూతం దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం. సరే, ఆ మాణిక్యం ఎలా ఉందో చూడు. అది కింద పడినప్పుడు విరిగిపోయిందేమో. ఏం అవ్వలేదు, బాగానే ఉంది. దాన్ని నాకు చూపించవా? అయ్యో, ఇంత పెద్ద మంత్రపు రాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఇది చాలా అందంగా ఉంది. ఆ, ఓరి భగవంతుడా! ఏం చేసావు జొరాయా? ఎందుకు భయపడుతున్నావు? ఆ పెద్ద భూతం ఇక్కడే ఉంది. అందరూ పడవను గట్టిగా పట్టుకోండి, ఎవరు భయపడకండి. ఈ ఒంటికన్నాడు మామూలుడు కాదే. మనం జాగ్రత్తగా ఉండాలి. పడవని త్వరగా నడుపు సింధుబాద్. మనం వాడికి చిక్కుకోకూడదు. దిగులు పడకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. నీకేమైంది? ఎందుకు అతని దగ్గరగా వెళ్తున్నావు? అతను గురిపెట్టేట్టు అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అది ఎందుకని కాసేపట్లో నీకే తెలుస్తుంది. నా వస్తువు నాకు తిరిగి దొరుకుతుంది. ఏమైంది సింధుబాద్? ఆ రాయిని వాడు మొయ్యలేడని నాకు అనిపించింది. అలాగే జరిగింది. వాడు ఇప్పుడు కింద పడ్డాడు. వీళ్ళు చేసిన పని వల్ల ఆ భూతం పైకి లేవలేక అక్కడే పడిపోయి ఉంది. ఆ భూతం దగ్గర బానిసలుగా ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు విడుదల చేశారు. దీన్ని తీసుకెళ్లి ఆ పెద్దాయనకి ఇస్తే చాలా సంతోషపడతారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సహాయం కూడా చేస్తారు. సరిగ్గానే చెప్పావు. కానీ ఇంత కష్టపడి ఆ పువ్వు లేకుండా వెళ్ళిపోతున్నామని బాధగా ఉంది. కానీ నేను అలాగే అనుకోలేదే.
సింధుబాతు ఆ రంగురాయిని తీసుకొచ్చి ఆ ముసలాయనికి అప్పచెప్పాడు. ఆ తర్వాత ఆ మార్గంలో వెళ్తున్న ఏ పడవ కూడా దారి తప్పి వెళ్ళలేదు. ఏంటయ్యా ముసలాయన, నువ్వు చెప్పిన కదా ఒంటికన్నా రాక్షసుడు ఉన్నాడంటావు, వాళ్ళంటా వీళ్ళంటావు, మేమే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావు నీకు. నేను చెప్పిన కథని వాళ్ళెవరూ నమ్మలేదు. ఎందుకంటే దీన్ని వాళ్ళకెవరికి నేను చూపించ